ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ ఇద్దరు కూటమి నాయకులు రాజకీయాల్లో సీనియర్లే. ఒకరు మంత్రి అయితే మరొకరు ఎమ్మెల్సీ. ఆ ఇద్దరు తమకు తమ పార్టీ అధినేతల దగ్గర పలుకుబడి పుష్కలంగా ఉందని ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆ ఇద్దరు కూటమి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా సమాచారం. పైకి కలిసి ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నప్పటికీ లోన మాత్రం ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నట్లుగా సమాచారం. తెనాలి నియోజకవర్గం నటులకే కాదు, రాజకీయ ప్రముఖులకు, అనేక రాజకీయ పరిణామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నియోజకవర్గం ఇది. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో 3 పార్టీల పొత్తులో భాగంగా జనసేన తరపు నుంచి గెలిచారు. టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో వేమూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో 2014లో తెనాలికి మకాం మార్చి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో తెనాలి సీటు కావాలి అని ఆశించినప్పటికీ కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటును నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. తనకు తెనాలి సీటే కావాలి అని నాదెండ్ల మనోహర్ పట్టుబట్టడం, పవన్ కూడా జనసేనకు ఆ సీటును కేటాయించాల్సిందేనని గట్టిగా అడగడంతో తెనాలి సీటును కేటాయించారు. కూటమి రాజకీయాల్లో భాగంగా ఆయన 2024లో ఎన్నికల్లో గెలిచారు. తెనాలి సీటును కోల్పోయిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ ఆవేదనను, బాధను మనసులో పెట్టుకుని ఉన్నారట. తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్ అందరూ ఊహించినట్టుగానే కీలక మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మంత్రిగా పనిచేసి రాజకీయాల్లో సీనియర్ అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన రాజకీయ జీవితం ఖతమే అని అనుకుంటున్న సమయంలో ఆయనకు గుంటూరు, కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. దాంతో ఆయన గత కొంతకాలంగా తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చారు. అంతేకాదు, ఎమ్మెల్సీగా గెలిచిన ఉత్సాహంతో ఆయన తిరిగి తెనాలిలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారట. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆలపాటి ఎక్కువగా తెనాలిలోనే పర్యటిస్తూ ఉండటంతో ఆయన వర్గీయుల్లో ఉత్సాహం పెరిగిందట. అది చూసి తెనాలి ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్ సహించలేకపోతున్నారని ఆలపాటి మనుషులు అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇద్దరు పాల్గొంటున్నప్పటికీ, పైకి నవ్వుతూనే కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఒకరిపై ఒకరు మండిపడుతూనే ఉన్నారు అని సమాచారం. ఈ మధ్యనే జరిగిన తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు వేర్వేరు వర్గాలకు సపోర్టుగా నిలవడం ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న గ్యాప్ ను సూచిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాత పాలక మండలిని రద్దు చేసి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయాలి అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పావులు కదిపారట. దీంతో పాత పాలక మండలి నేతలు మంత్రి మనోహర్ ను కలిశారట. ఆయన ఈ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. ఈ నేపథ్యంలోనే ఆలపాటి వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేశారని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడం వెనుక మంత్రి మనోహర్ ఉన్నారు అని ఆలపాటి వర్గీయులు భావిస్తున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు కూడా ఈ వ్యవహారంపై ఏమీ మాట్లాడకపోవడంతో ఆలపాటి తన అనుచరులను పంపి తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ కొత్త పాలకవర్గం ఏర్పడేలా చూశారు. ఆలయం ఆవరణలోనే కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. దీంతో మంత్రి నాదెళ్ల మనోహర్ అసహనంగా ఉన్నారు అని అంటున్నారు. తనకు వ్యతిరేకంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పావులు కదుపుతూ ఉండటాన్ని మనోహర్ సహించలేకపోతున్నారట. దాంతో వీరిద్దరి మధ్య మరింత దూరం పెరిగిందని అంటున్నారు. మాజీ మంత్రి ఆలపాటి అనుచరుల వ్యవహారాలపై మంత్రి మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టారు అని సమాచారం. మంత్రి మనోహర్ అనుచరులు నియోజకవర్గంలో ఏం చేస్తున్నారనే దానిపై మాజీ మంత్రి ఆలపాటి వర్గీయులు కూడా సమాచారం సేకరిస్తున్నారట. మొత్తం మీద తెనాలి నియోజకవర్గంలో మంత్రికి, మాజీ మంత్రికి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయని అంటున్నారు. జనసేనలో నేను నెంబర్ 2గా ఉన్నాను, కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాను, ఆలపాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదట. మనోహర్ ఎమ్మెల్యే అవ్వకముందే నేను మంత్రిగా పనిచేశాను, నా ముందు మనోహర్ ఎంత అంటూ తన అనుచరుల ముందు తేల్చి చెబుతున్నారట. నియోజకవర్గంలో తన వర్గీయులను బలోపేతం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారట.